రెండో తారీఖు 11, 20, 29 తేదీలలో జన్మించినటువంటి వారు. చంద్రునికి సంబంధించిన నంబర్లండి. చంద్రుడు ఎలా ఉంటాడండి? దక్షుడి శాపంతో చంద్రుడు 15 రోజులు వెలుగుతూ ఉంటాడు. 15 రోజులు క్షీణిస్తూ ఉంటాడు. అది పరమశివుని అనుగ్రహం పొందడం వల్ల ఆ దక్షుడి శాపాన్ని కొంతవరకు పోగొట్టుకున్నట్టే. వీరి జీవితం ఎలా ఉంటుందంటే 2, 11, 20, 29 తేదీలో జన్మించిన వారు ఒకసారి చాలా అద్భుతంగా బాగుపడతామోనని ఫీలింగ్ కలుగుతుంది. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ డౌన్‌ఫాల్ అయిపోతూ ఉంటారు. బాగా సంపాదిస్తారు. ఆ సంపాదించింది ఖర్చు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వారు కన్యా రాశిలో గానీ, మిథున రాశిలో గానీ జన్మించిన వారిని వివాహం చేసుకుంటే చాలా వరకు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తప్పవు. వీరి డెస్టినీ నంబర్ 5 కాకూడదు. డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే డెస్టినీ నంబర్ 5 అనేది ఉండకూడదు. తూర్పు దిక్కున, ఉత్తర దిక్కున, ఈస్ట్, నార్త్ ఫేసింగ్‌లో ఉన్నా కూడా